ఓకే. ఇవాళ క్లాస్‌లో మనం హ్మ్. ఎస్‌క్యూఎల్ సర్వర్‌కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ చూస్తామండి. దట్టు మీకు ఆహ్, డైరెక్ట్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళబోయే ముందర 1 ఆర్ 2 క్లాసెస్ మీకు బేసిక్స్ అనేటివి ఉంటాయి. సో, ఆ బేసిక్స్ తెలిస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ ఏంటి? ఎందుకు మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం? ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇంట్రడక్షన్ కంపల్సరీ. డైరెక్ట్‌గా ప్రాక్టికల్‌లోకి వెళ్ళకూడదు కూడా. ఓకే. అది ఓకే. మైండ్‌లో పెట్టుకోండి. సో, ఫస్ట్ మీరు దేనికి సంబంధించిన ఆహ్, సాఫ్ట్‌వేర్ లేదంటే అప్లికేషన్ నేర్చుకుంటున్నారంటే నథింగ్ బట్ హ్మ్. డేటా. డేటాకి రిలేటెడ్‌గా ఎవ్రీథింగ్ ఇక్కడ. మీరు ఏదైనా చేయండి. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా ఏదైనా చేయండి. హ్మ్. దానికి కంపల్సరీగా దేనికి రిలేటెడ్‌గా ఉంటుంది? డేటాకి రిలేటెడ్‌గా ఉంటుంది. ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ చేస్తున్నారు. లేదంటే హ్మ్. ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నారు. హ్మ్. ఫేస్‌బుక్‌లో ఏం చేస్తారండి మీరు? ఏం చేస్తారు? సో అండ్ సో పర్సన్ ఐడెంటిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయగలరు. ప్లస్ అతను పెట్టిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకో. చూడగలరు. హ్మ్. ఎస్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? అది ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, ఎవ్రీథింగ్ వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. దీన్ని ఏమంటాం? డేటా అంటాం. హ్మ్. సో ద డేటా మే బి నంబర్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ like pictures ఆర్ ఫిగర్స్. అంటే ఫిగర్స్ అంటే ఇక్కడ పిక్చరు ఫిగర్ ఒకటే కదా అనకండి. ఫిగర్స్ హ్మ్. అంటే నోట్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సంథింగ్. ఏంటి వాళ్ళ హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అన్నమాట. హ్మ్. దాంట్లో ఫిగర్స్ అని చెప్పేసి అంట. హ్మ్. అండ్ ఆడియో, వీడియో, ఎక్సెట్రా. ఇవంతా ఏంటి? డేటా. డేటా. మీరు ఏది చేసినా సరే వీటికి రిలేటెడ్గానే ఉంటుంది. హ్మ్. కంప్యూటర్ ఫీల్డ్లో కావచ్చు. కంప్యూటర్ ఫీల్డ్ అంటేనే ఇక అన్నిటికీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించే ఉంటుంది. మీరు ఏ యాక్టివిటీ మొబైల్ యూజ్ చేస్తున్నా, దేనికి సంబంధించి యూజ్ చేస్తున్నా దీనికి సంబంధించే ఉంటుంది. ఓకే. మరి హ్మ్. ఇక్కడ ఏంటి? డేటాబేస్. నెక్స్ట్ థింగ్ ఈస్ డేటాబేస్. మరి డేటా ఓకే. మనం చెప్పుకున్నట్టు నంబర్లు, పిక్చర్లు, ఫిగర్స్, ఫ్యాక్ట్స్, ఆడియో, వీడియో ఇవన్నీ ఉన్నాయండి. మీ ఫోన్లో హ్మ్. ఎక్కడ స్టోర్ చేస్తున్నారండి మీరు? మీ ఫోన్లో మీకు సంబంధించిన డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? చెప్పండి. ఫోటోస్ ఒక ఫైల్‌లో మెయింటైన్ చేస్తాను. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందండి? సో దట్ ఈస్ అంటే డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్. కలెక్షన్ ఆఫ్ డేటా కదా హ్మ్. అనేది చెప్పుకోవచ్చు సింపుల్గా. అంటే రకరకాల డేటాని మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందర ఒక ఫైలు. ఆ ఫైల్ హ్మ్. అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. ఈ పిక్చర్ ఫైల్స్ అన్నీ ఒక చోట, ఆడియో హ్మ్. ఫైల్స్ అన్నీ ఒక చోట, ఇట్లా ఒక డైరెక్టరీలో ఇట్లా పెడతారు. హ్మ్. జస్ట్ ఇమాజిన్. ఓకే. మరి హ్మ్. ఆ డేటాబేస్లో కూడా మీకు ఈ డేటా లేదంటే ఇన్ఫర్మేషన్ అనేది హ్మ్. ఒక ఆర్గనైజ్డ్గా స్టోర్ అయ్యి ఉంటుంది. దట్స్ వాట్ డేటాబేస్. మీరు లైక్ ఆర్గనైజేషన్స్. ఫోన్లో మీరు ఏ యాప్, ఒక ఆడియోకి సంబంధించిన యాప్ లేదంటే వీడియోకి సంబంధించిన యాప్ ఓపెన్ చేస్తారండి.
లేదంటే ఫొటోస్కి సంబంధించిన యాప్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే దాంట్లో కలెక్షన్ ఆఫ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదంటే డేటా మీకు కనిపిస్తుంది. ఇది ఎట్లా స్టోర్ అవుతుందండి? ఇది బ్యాక్గ్రౌండ్లో ఆర్గనైజ్. డేటాబేస్ అనేది లేకుండా ఏ కంప్యూటర్ కాదు, లేకపోతే మొబైల్ కాదు, ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీగా డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో. అది ఆర్గనైజ్ చేస్తేనే మీకు అంతా కూడా డేటా కనిపిస్తుంది అక్కడ ప్రాపర్ వేలో. ఓకే, ఓకే. మీరు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకున్నా మీరు బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ యూజ్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచే డేటాబేస్ నుంచే వస్తుంది. ఈవెన్ మీరు గూగుల్ వాడతారు రెగ్యులర్గా, గూగుల్లో ఏదో సంథింగ్ టైప్ చేస్తారు, ఓ యా మై అనుకోటండి, ఓకే జస్ట్ ఫర్ ఫనీ, ఏదో ఒకటి చెప్తుంది అది. లైక్ ఎక్కడి నుంచి వస్తుందండి అంటే ఎక్కడో సర్వర్ ఉంటుంది, ఎక్కడో సర్వర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, వాటిల్లో అనానిమస్ ఇన్ఫర్మేషన్ అక్కడ స్టోర్ అయి ఉంటుంది. అక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఎట్లా వస్తుంది? లైక్ రిలేటెడ్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆరాకిల్ కావచ్చు, మైఎస్క్యూఎల్ కావచ్చు, హెడూప్ కావచ్చు, ఇట్లాంటి రిలేటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ వాటిల్లో యూజ్ చేసే మనం స్టేట్మెంట్స్ ద్వారానే ఇక్కడ మీకు డైరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ అట్లా క్లిక్ చేయగానే, అట్లా సెర్చ్ చేయగానే మీకు వచ్చేస్తుందంటే ఇవన్నీ లేకుండా ఏది జరగదు. సో ఏ సాఫ్ట్వేరు, ఏ అప్లికేషను, ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది అంటే ఫస్ట్ దానికి కావాల్సింది డేటాబేస్ అండ్ డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే హౌ వీఆర్ అంటే నేను లిబరల్ దీంట్లో చెప్తున్నాను, దానికి ఏదో వేరే వేరే డెఫినేషన్స్ అంతా ఉంటే మనకి అవన్నీ అవసరం లేదు. ఏం కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. హౌ వీఆర్ మేనేజింగ్ ది డేటా, మేనేజింగ్ ది డేటా కావచ్చు, లేదంటే డేటాబేస్ ఇంకా చెప్పాలి. ఓకే, డేటాబేస్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం? మేనేజ్ చేయడం అంటే ఏంటండి? లైక్ డేటా అనేది ఒక చోట ఎక్కడ స్టోర్ అయింది? డేటాబేస్లో స్టోర్ అయింది. దాన్ని మేనేజ్ చేయడమే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ లైక్ మన ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, లేకపోతే ఆర్కిల్ కావచ్చు, లేకపోతే మైఎస్క్యూఎల్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లాంటివి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. వీటి ద్వారా మన డేటాబేస్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. లైక్ హౌ యు ఆర్ మేనేజింగ్, హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ కిచెన్. అర్థమైందా? ఎస్, కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా డేటా అనుకోండి. సో అక్కడ ఏముంటాయి? రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి, లైక్ గ్రైన్స్ ఉంటాయి, రకరకాల ఫ్రూట్స్ ఉంటాయి, అవన్నీ కూడా రకరకాల డేటా అండి అనుకోండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా లైక్ దిస్. ఇవన్నీ ఎక్కడ పెడతారండి? కిచెన్లో ఎత్తుకెళ్ళి కింద పడేయడు కదా, లేదు, స్టోర్ చేస్తాను. స్టోర్ ఎక్కడ చేస్తున్నారు? ఇంట్లో పడేయరు కదా, కిచెన్లోకి తీసుకెళ్తున్నారు. కిచెన్ అనేది డేటాబేస్ అనుకోండి. కిచెన్లోకి తీసుకెళ్లారు, బట్ కిచెన్లో అట్లా పడేయరు కదా, వాటిని ఏ బ్యాగుల్లో తీసుకొచ్చారు అట్లా పడేయరు కదా.
మీరు కిచెన్లో వర్క్ స్టార్ట్ చేయాలి, కుకింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఏ చిల్లీ పౌడర్ ఎప్పుడు కావాలి, ఇంకోటి టర్మరిక్ ఎప్పుడు కావాలి, సాల్ట్ ఎప్పుడు కావాలి అనేది అప్పుడప్పుడు ఒక బ్యాగ్లో ఉన్నాయనుకోండి, వెతుక్కొని అప్పుడు వేసేసరికి ఇది మాడిపోయింది. అవును. అంటే యూ నీడ్ టు ఆర్గనైజ్. సో ఆర్గనైజేషన్. ఏం చేస్తారు మీరు? ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెడతారు, ఏ ర్యాక్లో ఏం పెట్టాలి, ఏ టిన్లో ఏ పౌడర్స్ ఏవి ఇచ్చేయాలి, ఏది అయిపోయింది, ఏది మళ్ళీ ఫిలప్ చేయాలి, ఎవ్రీథింగ్ మీరు అక్కడ చూడగానే మీకు అర్థమైపోవాలి. ఓహో, రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకురావాలి, ఇట్లా ఆర్గనైజ్ చేయాలి అనేది మీకు అర్థమైంది. అంటే ప్రాపర్ వేలో మీరు చేస్తేనే అవన్నీ చేస్తారు. సో హౌ వీఆర్ మేనేజింగ్ ద డేటాబేస్ మీన్స్ సిమిలర్ టు how you are managing the kitchen itself, like how to insert and update or delete అనుకోండి. ఇన్సర్ట్ అంటే కొత్తగా మీకు కావాల్సినట్టు తెచ్చుకోవడం. అప్డేట్ అంటే ఏంటండి? ఉన్నవి ఏవి లేవో, ఏవి తక్కువ అవుతున్నాయో అవి మీరు అప్డేట్ చేసుకోవడం. డిలీట్ అంటే ఇది ఎక్కర్లేదు, ఇది రోజు మన హెల్త్కి పాడైపోతుంది, ఎక్కువ తినవద్దు అని కూల్ డ్రింక్స్ గట్రా వద్దు, ఇంకా రేపు డిలీట్ చేసాడు అనుకోండి, జస్ట్ లైక్ దట్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఇదే మనకి హౌ టు ఆర్గనైజ్ యువర్ డేటా ఇన్ ది ప్రాపర్ వే. సో దట్ ఈస్ వాట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అయితే మీకు ఇక్కడ స్క్రిప్ట్లో కూడా నోట్స్లో కూడా ఇస్తానండి ఇవన్నీ. ఈ డిబిఎంఎస్లో రకరకాలు ఉంటాయి. మనం అరకిల్లో ఎస్క్యూఎల్ సర్వర్లో యూజ్ చేసేది మనకి ఆర్డిబిఎంఎస్ అంటారు, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మరి ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏంటి, అది ఎందుకు వచ్చింది, దానికి ముందర ఏమున్నాయి అనేది మనం కాన్సెప్టువల్గా చూద్దాం. దీని యొక్క నెసెసిటీ ఏంటి, ఎవ్రీథింగ్. సో ఇక్కడ లైక్ మనకి ఫస్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డేటాని ఎట్లా మేనేజ్ చేయాలి అనే దానికి ఏం చేసాం మనం అంటే ఒక కిచెన్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఆ కిచెన్లో ప్రాపర్ వేలో అన్నీ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి డేటాని ఆర్గనైజ్ ఎలా చేయాలి, మేనేజ్ చేయాలనేది. అంతకుముందు అలా లేదండి, మనకి కిచెన్ లేదండి. ఒక హట్ ఉందండి, హట్లో అన్నీ పెట్టేస్తున్నాం, అక్కడే అన్నీ ఉంటాయి. ఓకే, ఏది కావాలన్నా సరే అక్కడే వెతుక్కోవాలి మీరు, ఏది ఎక్కడ పడుందో అట్లా ఇట్లా వెతుక్కోవాలి. సో అంటే ఇనిషియల్ డేస్లో మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లేదు. అప్పుడు ఉన్నది ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్ అంటే ఇప్పుడు కూడా ఫైల్స్ ఉన్నాయి కదా సార్, అప్పుడు ఫైల్ సిస్టమ్ వేరు, ఇప్పుడున్న ఫైల్ సిస్టమ్. అప్పుడు ఉండే ఆల్ ది డేటా will store in a single file. మీకు మీ ఏజెంట్ తెలియదు కానీ ఆ పాత రోజుల్లో అంటే క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్ చూసారా? టేప్ రికార్డ్ క్యాసెట్స్ చూసాను సార్. ఓకే, చిన్నప్పుడు క్యాసెట్ చూసారు కదండి. ఎన్ని సాంగ్స్ ఉండేటువంటి వాటిల్లో? పెద్ద ఐడియా లేదండి. అంటే చిన్నప్పుడు చూసుంటారు మీరు. ఓకే, చూసారు అయితే, క్యాసెట్ అయితే చూసారు. రీల్ లాగా ఇట్లా తిరుగుతూ ఉండే. ఓకే, ఆ క్యాసెట్లో ఒక 6 సాంగ్స్ వరకు పెట్టేవి, చిన్నవైతే. పెద్దవైతే ఒక 5 సాంగ్స్ అంతే. ఫస్ట్ సాంగ్ వినాలి,
అనుకోండి, ఫస్ట్ సాంగ్ వింటారు. లాస్ట్ సాంగ్ వినాలి అనిపించింది మీకు, ఏం చేయాలంటే ఫార్వర్డ్ అనే ఒక బటన్ ఉండితే ఫార్వర్డ్ కొట్టి మొత్తం అంతా తీసుకెళ్ళి లాస్ట్ సాంగ్ ఎక్కడికి ఆ ఎండ్ అయితే కూడా తెలియదు, మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ఓహో లాస్ట్ సాంగ్ వచ్చేసి అప్పుడు ఆన్ చేసుకొని మళ్ళీ ప్లే కొడితే ఓ ఇంకా కాలేదు, ఇంకొక కాస్త ఫార్వర్డ్, అప్పుడు మళ్ళీ ప్లే. అంటే 6 సాంగులు ఫస్ట్ సాంగ్ విన్న తర్వాత అసలు లాస్ట్ సాంగ్ వినాలి అంటే మొత్తం ఇది ఒకటి. మళ్ళీ సెకండ్ సాంగ్ వినాలి, మళ్ళీ ఏం చేయాలి, రివర్స్ తీసుకురావాలి. రివర్స్ అనే బటన్ ఉండేది, మళ్ళీ దాన్ని రివర్స్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. అంటే నువ్వు సింగిల్ సాంగ్ వినేదానికి ఎంత కష్టాలు పడుతున్నావో అర్థమైందా? మరి 6 సాంగులకే అంత కష్టాలు పడుతుంటే ఇప్పుడు ఉండే డేటా ఒక మీరు సింగిల్ చిప్లో మెమొరీ కార్డ్లో థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్, వీడియోస్, ఎవ్రీథింగ్ యూ క్యాన్ స్టోర్. అంటే క్యాసెట్ అనేది మీకు ఏమిటి, మీ పామ్, మీ అరచేతి అంతా ఉండేది ఇంచుమించు అనుకుందాం. ఇప్పుడు అరచేతి అంతలో ఎన్ని చిప్స్ పడతాయో చెప్పండి. సో మెనీ. ఒక్కొక్క చిప్లో ఎన్ని వేల సాంగ్స్ మీరు వినొచ్చు చెప్పండి. చాలా వినొచ్చు. ప్లస్ 1000 లేదంటే 10,000 సాంగ్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ యూ కెన్ లొకేట్, ఇజంట్ ఇట్? అంటే ఇంతకు ముందర మనం ఆ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో అయితే ఆ 10,000 సాంగ్ వెళ్ళేసరికి హ్యాపీగా కొనుక్కొని ఉదయాన్నే లేయచ్చు అనమాట, ఈ సాంగ్ విని ఆ సాంగ్ వినాలంటే. అంత టైం టేకింగ్ ప్లస్ ఎవ్రీథింగ్. మేము అంటే మా అనుభవాలు చెప్తున్నాం. మేము ఏదన్నా ఇంకా ఆడియో అయితే పర్లేదు, వీడియో క్యాసెట్స్ కానీ ఏదన్నా తీసుకుంటే అప్పుడు క్యాసెట్స్ అంటే ఇప్పుడు లాగా ఉండేటివి కాదు కదా, అప్పుడు రెంటల్కి ఇచ్చేవాళ్ళు. ప్రతి టౌన్లోనూ రెంటల్కి ఉండేటివి వీడియో క్యాసెట్స్. ఏదైనా మూవీ చూడాలన్నమాట, అవి తెచ్చుకుంటే 7 రూపీస్ అనమాట పర్ డే క్యాసెట్. ఆ వీడియో క్యాసెట్ తెచ్చుకొని వేస్తే ప్లే చేస్తే ఇది ప్లే అయితే ప్లే అవుతుంది. అంటే డిస్టర్బెన్స్ కూడా దాంట్లో చాలా డిస్టర్బెన్స్, క్లారిటీ కూడా వచ్చేది కాదు. సో అంత ఇబ్బందులు పడేవాళ్ళం. అంటే ఒక్కసారి ఇప్పుడు ఉండే పీపుల్ని తీసుకెళ్ళి ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి పడేస్తే వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. ఈవెన్ అఫ్ కోర్స్ మేబీ యూ ఆల్సో, మిమ్మల్ని కూడా ఒక బ్యాక్ తీసుకెళ్ళి పడేస్తే ఇది ఏంటి, ఇది మనం ఇట్లా బతుకుతున్నామా అంటే అంత లో లెవెల్లో ఉండేది. డేటా మేనేజ్మెంట్ అనేది అంత తక్కువ ఉండేదండి అప్పుడు. టెక్నాలజీ ఎవ్రీథింగ్ తక్కువ, చాలా తక్కువ ఉండేది. నా సర్వర్, నా కంప్యూటర్ 1997లో నా సర్వర్ యొక్క కంప్యూటర్ సర్వర్ యొక్క హార్డ్ డిస్క్ కెపాసిటీ 360 MB సర్వర్. దాని కింద మళ్ళీ 100 సిస్టమ్స్ పైనే పనిచేసేటివి, వాటికి ఏవి హార్డ్ డిస్క్లు ఉండేటివి కాదు. 360 MB, కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు మీ ఫోన్లోనే ఎంత వాడుతున్నారు మీరు? అంటే డేటా అనేది ఎవల్యూషన్ ఎంత పెరిగింది. అప్పుడు వీడియోస్, ఆడియోస్, గట్రా అవి ఇవి అంత ఉండే. డేటా అంటే డేటా. ఇప్పుడు నోట్ ప్యాడ్లో నేను టైప్ చేస్తున్నాను కదా, దిస్ ఇస్ వెరీ సింపుల్ డేటా. ఇట్ కాంట్ ఆక్యుపై మచ్ డేటా ఇన్ యువర్ సిస్టమ్. ఇది పెద్ద ఏమీ స్టోర్ చేసుకోదు, సింపుల్, వెరీ సింపుల్. ఇట్లా ఉండేది అనమాట. ఇట్లాంటివి ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే ఈస్, ఎప్పుడైతే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్డేషన్స్ అవసరమయ్యాయి అని తెలుసుకున్నారో, ఎందువల్ల అవసరమయ్యాయి, డేటా వాల్యూమ్ అనేది పెరిగింది. సో డేటా యొక్క వాల్యూమ్ అంటే ఏంటి, డేటా ఎన్హాన్స్ అయింది. అప్పుడు ఫేస్బుక్ లేదు,
ఇంకొకటి ట్విట్టర్ లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. ఇప్పుడు వాడే ఏమీ లేవండి. ఒక 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, ఏమన్నా ఉన్నాయా? ఇంకా అలాంటివి. ఇంకా 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, అసలు చాలా తక్కువ ఉన్నాయి. నెట్ అయితే ఉంది అంతే. అంటే డేటా వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. డేటా వాల్యూమ్ పెరిగితే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క నెసెసిటీ అనేది పెరిగింది. సో డేటాని ఎట్లా మనం ప్రాపర్గా, ఇంత అనానమస్ డేటాని ఎట్లా మేనేజ్ చేయాలి మనం అనేది అక్కడ క్వశ్చన్. దాన్ని ప్రాపర్ వేలో సెక్యూర్డ్గా ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా అందరికీ అందించాలి. గూగుల్లో అట్లా బటన్ అట్లా క్లిక్ చేయగానే, సెర్చ్ చేయగానే ఎట్లా ఆ వస్తుందండి? ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. మొత్తం వచ్చేస్తుంది. ఎట్లా వచ్చేస్తుంది? ఎట్లా స్టోర్ చేస్తున్నారు వితౌట్ ఎనీ సెక్యూరిటీ? అట్లా వచ్చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో సెక్యూరిటీ ఉంటుంది, అంత ఇదిగా ఏమీ చేయరు. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ప్రాపర్ వే. ఓకే. సో డేటా వాల్యూమ్ ఎప్పుడైతే పెరిగిందో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అనేటివి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. వాటి యొక్క ఎవల్యూషన్ ఫస్ట్ స్టెప్లో ఎట్లా ఉన్నాయి, తర్వాత ఎట్లా ఉన్నాయి, తర్వాత అట్లా ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. ఓకే. ఇనిషియల్ డేస్లో మనకు ఉన్నది ఫైల్ సిస్టమ్. అంటే ఒకే ఫైల్లో మొత్తం డేటాని స్టోర్ చేసేవాళ్ళు. అవును. ఇంత ముందర ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు, క్యాసెట్ అనేది అవునవును. లాస్ట్ ఆడియో వీడియో వినాలి అంటే మొత్తం స్క్రాల్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్లో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇలా టైప్ చేస్తున్నానండి. లాస్ట్ది చూసుకోవాలనుకుంటే ఏం చేయాలి? నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి, ఫస్ట్ నుంచి వెతుక్కుంటే వెళ్ళాలి. ఎక్కడ ఉంది నాది అనేది, ఇక్కడ ఉంది నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, ఇట్లా వెతుక్కోవాలి. కాస్త అయితే పర్లేదు, ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఫైల్ సిస్టమ్ ఈజ్ నాట్ కరెక్ట్. సింగిల్ ఫైల్లో మొత్తం స్టోర్ చేసి వెతుక్కోవడం అనేది కరెక్ట్ కాదు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కావాలి అనే ఉద్దేశంతో ఒక స్ట్రక్చర్డ్గా, ఒక ప్రాపర్ వేలో, ఇప్పుడు నేను ఎట్లా పడితే అట్లా టైప్ చేస్తున్నాను, ఇట్లా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అలో చేయదు. సో వీ నీడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నట్టు హెచ్డిబిఎంఎస్. ఇది ఫస్ట్ రావడం జరిగింది. హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ దిస్. హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మీకు వన్ పేరెంట్ మెనీ చైల్డ్స్, ఇట్లా డేటా అనేది ఒక స్ట్రక్చర్డ్గా ఉంటుంది. 1 to many రిలేషన్షిప్స్ అనేటివి డేటాకి మధ్యలో ఒక ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇట్లా సార్ మధ్యలో చెప్పండి. హలో Yes. సార్, మధ్యలో మీదేం వినిపించలేదు సార్. ఇప్పుడు వినబడుతుంది కదండి? ఓకే. ఇప్పుడు క్లియర్గా ఉంది. నెట్వర్క్ డిస్టర్బెన్స్. ఓకే. మీకు ఈ ఫస్ట్ వచ్చిన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ హెచ్డిబిఎంఎస్, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో డేటా అనేది హైరార్షియల్గా టాప్ టు డౌన్ లెవెల్. అంటే మనకి ట్రీ ఉంటుంది కదండి, ట్రీకి ఏముంటుంది? రూట్ ఉంటుంది. రూట్ నుంచి బ్రాంచెస్ ఉంటాయి, బ్రాంచెస్ నుంచి సబ్ బ్రాంచెస్ ఉంటాయి, ఫైనల్గా ఫ్రూట్స్, ఫ్లవర్స్ అట్లా ఉంటాయి కదా. ఆ టైప్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది డేటాకి ఉండేది. అంటే మీరు ఒక ఫ్లవర్ని కానీ ఒక ఫ్రూట్ని కానీ రీచ్ కావాలంటే ఏం చేయాలి? చెట్టు ఎక్కాలి కదా. రూట్లో అట్లా వెళ్ళి, లేకపోతే కింద నుంచి అయినా సరే ఒక దోటో ఏదో తీసుకొని పోయేయాలి అనుకున్నాం, అక్కడికి లొకేట్ కావాలి. బట్ వన్ వే, రూట్ నుంచే మొదలయ్యిద్ది, బ్రాంచి, సబ్ బ్రాంచి ఇట్లా వెళ్ళిద్ది కదండి. మరి ఇంకొక బ్రాంచ్లో ఉన్న ఫ్రూట్నో ఏదో తీసుకోవాలి అనుకుంటాం, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మొదటి నుంచి రావాలి, మళ్ళీ కింద నుంచి రూట్ నుంచి మళ్ళీ ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి. మరి ప్రతిసారి అలా చేయాలంటే అది చెట్టు అయితే పర్వాలేదు, ఇక్కడ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి కంప్యూటర్లో. అక్కడికి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వస్తాను, మళ్ళీ కింద నుంచి పైకి ఎక్కుతాను అంటే కుదరదు.
ఇమ్మీడియట్గా కావాలి ఇన్ఫర్మేషన్ ఎవ్రీబడి. ఉమ్, సో ఈ హైరార్షియల్ మోడల్ అనేది నాట్ అప్పుడు అంటే 1960s అండ్ ఆ పీరియడ్లో ఓకే, అది ఆ టెక్నాలజీకి అది సూట్ అయింది అంతే. ఆ తర్వాత ఇది కాదు అన్నట్టు మళ్ళీ నెట్వర్క్ మోడల్ తీసుకున్నారు. అంటే లైక్ నెట్వర్క్ అనగానే మీకు లైక్ నెట్ అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి రూట్ నుంచి రాక్కర్లేదు. ఉమ్, ఆ, అట్లా షిఫ్ట్ అయ్యి మీరు డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే నెట్వర్క్ మోడల్ ఎన్డిబిఎంఎస్ అన్నారు. సో ఇవన్నీ కాదు, ఇట్లా ఇట్లా మేనేజ్ చేస్తే హ్యూజ్ డేటాని ప్రాపర్గా సెక్యూర్డ్గా మెయింటైన్ చేయలేరు అనే ఉద్దేశంతో మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈఎఫ్ కార్డ్ అనే అతను ఫస్ట్ టైము ఉమ్, దీనికి కొన్ని రూల్స్ని ప్లేస్ చేయడం జరిగిందండి. అదే కార్డ్ రూల్స్ అని అంటారు. కార్డ్ రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. హెచ్డిబిఎంఎస్ కాదు, ఎన్డిబిఎంఎస్ కాదు, ఇవన్నీ కాదు. ఆర్డిబిఎంఎస్ రిలేషన్స్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, 1 to 1, 1 to many, అంటే లైక్ ఒక క్లాసు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 1 క్లాస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 1 ఫ్యాకల్టీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, లేదంటే 1 లైబ్రరీ నెంబర్ ఆఫ్ బుక్స్, లేకపోతే 1 మెనీ ఫ్యాకల్టీస్ మెనీ సబ్జెక్ట్స్. ఒక ఫ్యాకల్టీ ఇంగ్లీష్ చెప్పొచ్చు, లేకపోతే అతనే ఇంకొక కంప్యూటర్ సైన్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పొచ్చు. మెనీ టు మెనీ అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క ట్యాబులర్ ఫార్మాట్లో వాళ్ళ ఇన్ఫర్మేషను స్టోరీ ఎప్పుడు కావాల్సి ఉంటే ఆ డేటాకి మధ్యలో రిలేషన్షిప్స్ అనేది పెట్టుకుంటాం. అది మీకు వస్తుంది ఎట్లా ప్రిపేర్ చేయాలి ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి ఈ నెట్వర్క్ అనేది ఇట్లా 1 to 1, లేదంటే మీకు ఇంకా సింపుల్ ఒక డిపార్ట్మెంట్ ఉంది కంపెనీలో, 1 డిపార్ట్మెంట్ మెనీ ఎంప్లాయీస్. అది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, పర్చేజ్ కావచ్చు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు. దాని కింద ఏమవుతారు, డిపార్ట్మెంట్ ఒకటే, డిపార్ట్మెంట్కి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. దాని కింద ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. దాన్ని ఏమంటారు, 1 డిపార్ట్మెంట్ మెనీ ఎంప్లాయీస్. డిపార్ట్మెంట్ టేబుల్ ఒకటి, ఎంప్లాయీస్ టేబుల్ ఒకటి. ఉమ్. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే ఓకే సార్. అట్లా మనం రిలేషన్షిప్స్ మనకి కావాల్సిన వేలో మనం పెట్టుకోవచ్చు. దట్ ఇస్ వాట్ ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇదనమాట. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ట్యాబులర్ ఫార్మాట్లో టేబుల్స్గా ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఉమ్, టేబుల్ అంటే ఏంటండి, జనరల్గా చెప్పండి, కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కదా. కాలమ్స్. ఎస్, దట్స్ వాట్. ఇక్కడ చూడండి, టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అగైన్ రో ఈజ్ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ కదా. ఉమ్, సో దాన్నే కాలమ్స్నే మనం ఏమంటాం, యాట్రిబ్యూట్ అనొచ్చు, లేకపోతే ఫీల్డ్ అనొచ్చు. అంటే ఇక్కడ టెక్నికల్గా మనం చెప్పింది ఓకే. అదే. అంటే కాలమ్స్ టెక్నికల్ వర్డ్స్ సార్ అవి? ఏమండి, కాలమ్ టెక్నికల్ కాలమ్ వర్డ్స్. అన్నా ఫీల్డ్ అన్నా యాట్రిబ్యూట్ అన్నా ఒకటే. ఓకే. ఓకే, అండ్ ఇక్కడ ఆర్డిబిఎంఎస్లో అట్లా కూడా పిలవచ్చు. యాట్రిబ్యూట్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్లో కానీ ఎక్కడైనా సరే ఇట్లాంటి టెక్నికల్గా మనం వాడచ్చు. జనరల్గా కాలమ్స్ అంట, ఫీల్డ్ అంట. ఓకే, యాట్రిబ్యూట్ అని అనొచ్చు. రోస్నే మనం ట్యూపెల్ అని కూడా అంటాం టెక్నికల్గా. బట్ మామూలుగా అయితే మనం జనరల్ వర్డ్స్లో రోస్ ఆర్ రికార్డ్స్, దట్ ఈస్ ద కామన్ యూజ్డ్ వర్డ్. అండ్ కలెక్షన్ ఆఫ్ రోస్ ఈస్ నోన్ యాజ్ టేబుల్. టేబుల్ని మళ్ళీ టెక్నికల్గా ఏం లేదంటే ఎస్ ఉంది, వీ కెన్ సే ఇట్ ఈజ్ అన్ ఎంటిటీ రిలేషన్షిప్. దీంట్లో ఎంటిటీ అంటే స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ,
రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే థింగ్ ఉందో మీరు దాన్ని ఎంటిటీ అని చెప్పొచ్చు. స్టూడెంట్, ఫ్యాకల్టీ, లైక్ ప్రొడక్ట్. ఎంటిటీ కింద ఏముంటాయి మళ్ళీ? ప్రొడక్ట్ ఉందండి. ప్రొడక్ట్ ఈస్ ద ఎంటిటీ ఇన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనుకుందాం. ప్రొడక్ట్ నెంబర్ ఉంటుంది, ప్రొడక్ట్ నేమ్ ఉంటుంది, ప్రొడక్ట్ కాస్ట్ ఉంటుంది, క్వాంటిటీ ఎంత ఉంది అనేది ఉంటుంది. ఓకే, ఎంటిటీ, దట్ ఈస్ వన్ ఎంటిటీ. ప్రొడక్ట్ ఈజ్ అన్ ఎంటిటీ. కస్టమర్ ఎంటిటీకి దానికి సంబంధించి చెప్పండి. ఇదే మీరు నేర్చుకోవాల్సిందే. ఇది డేటాబేస్ కానీ మీరు పవర్ బిఐలో కానీ నేర్చుకోవాల్సిందే. అసలు ఇప్పుడు నేను ఏమన్నానండి? ఇప్పుడు దేనికి సంబంధించి అడిగాను క్వశ్చన్ మీకు? ఎంటిటీ, ఎంటిటీ. ఏ ఎంటిటీకి సంబంధించి అడిగాను మీకు? ప్రోడక్ట్ అయిపోయింది. కస్టమర్ అడిగాను. కస్టమర్ అనగానే కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇమీడియట్గా గెస్ట్ చేయగలగాలి. అవి గెస్ట్ చేసి మీరు నాకు చెప్తే దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయడం అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోయేది మొత్తం. ఏంటి, ఎస్క్యూఎల్ సర్వర్లో కావచ్చు, లేకపోతే పవర్ బిఐలో దాన్ని విజువలైజేషన్ చూపిస్తాం. ఇక్కడ మేనేజ్మెంట్ ఇక్కడ చూపిస్తాం, దాని విజువలైజేషన్ అక్కడ చూపిస్తాం. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఆల్ ద థింగ్స్ రిలేటివ్ అండ్ ఎంటిటీ. సో కస్టమర్ మీరే అనుకోండి. మీరు రెగ్యులర్గా ఒక సూపర్ మార్కెట్కో లేదంటే ఇక్కడ రెగ్యులర్ కస్టమర్, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏముంటాయో చెప్పండి అక్కడ. జస్ట్ గెస్. అంటే క్లోత్స్ అండ్ చెప్పండి. గ్రాసరీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవి మీరు పర్చేజ్ చేసేది ప్రోడక్ట్కి సంబంధించి మీరు చెప్తున్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ ఈస్ ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టంలో మీకు కస్టమర్స్ ఉంటారు, ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటారు, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్వాల్వ్. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ మీరు బేసిక్గా మీరు కస్టమరు, మీరు ఒక నోన్డ్ మీకు తెలిసిన ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నారు. మీ పేరు ఆల్రెడీ రిజిస్టర్, మీకు అప్పు కూడా ఇస్తారు, క్రెడిట్ కూడా ఇస్తున్నారు అనుకుందాం. ఏముంటాయి చెప్పండి డీటెయిల్స్. అక్కడ వాడు ఏం ఫీడ్ చేసుకుంటాడు రెగ్యులర్గా మీరు వెళ్తే మీకు సంబంధించి? మా నేమ్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకుంటారా? ఎస్, మీకు ఒక నెంబరు ఉంటుందా? కస్టమర్ నెంబర్. మీ పేరు ఉంటుందా? ఇంకేముంటాయి చెప్పండి. ఓచర్ నెంబర్. బేసిక్ చెప్పండి మేడం. మీ అడ్రస్ కావాలి కదా, మీరు డబ్బులు కట్టుకుంటా రేపు ఎక్కువ అడ్రస్, ఫోన్ నెంబరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లాంటి బేసిక్. ఎంతకి బ్యాలెన్స్ ఏముంది, మీరు ఏం తీసుకున్నారనేది అది వేరే టేబుల్లో ఉండిద్ది. దట్ ఈస్ డిఫరెంట్ ఎంటిటీ. వాట్ యు ఆర్డర్ ఈస్ డిఫరెంట్ ఎంటిటీ. వాట్ ద ప్రొడక్ట్ ఈస్ డిఫరెంట్ ఎంటిటీ. దానికి అన్నిటికీ మధ్యలో ఏముండిద్ది? రిలేషన్షిప్ ఉండిద్ది. మీకు బ్యాలెన్స్ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇట్లాంటి మినిమం ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఉండిద్ది, కస్టమర్ టేబుల్. అర్థమైందా? ఆర్డర్స్ అనే ఇంకో టేబుల్ ఉంటుంది. ఆర్డర్స్ టేబుల్లో ఏముంటుంది? ఆర్డర్ ఐడి, మళ్ళీ అక్కడ ఆర్డర్ నెంబరు, ఎవరు ఆర్డర్ చేసింది, ఇలాదేవి ఆర్డర్ చేసింది, మీ యొక్క నెంబర్ అక్కడ పడిద్ది, అది ఆ టేబుల్లో అది ఉండిద్ది. ఏ ప్రోడక్ట్కి ఆర్డర్ చేసింది, ఆ ప్రోడక్ట్ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉండేది, దాని నుంచి వచ్చింది. ఓకే, ఆల్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్డర్ టేబుల్ అగైన్. సో దట్స్ వాట్ ద రిలేషన్. అర్థమైందా? అన్నిటికీ మధ్యలో రిలేషన్షిప్ పెట్టుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు. డెలివరీ, షిప్పింగు, మళ్ళీ అది ఒక టేబుల్ ఉండిద్ది, ఇట్లా అనమాట. ఓకే, సో ఇట్లా మీకు ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈఎఫ్ కార్డ్ రూట్స్ ప్రకారం మెయింటైన్ చేయడం అనేది డేటాబేస్ని జరుగుతుంది. సో ఆ 12 రూట్స్లో ఎట్లాంటి మేనేజ్మెంట్ జరుగుతుంది ఏంటి ఎవ్రీథింగ్
మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటాం. ఇంకా కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు లైక్ ఈ మనకి సంబంధించిన ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ ఇవన్నీ చూద్దాం, ఎట్లా మీరు మేనేజ్ చేయాలి ఎవ్రీథింగ్. తర్వాత క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటే ఏంటి ఇవి చూసిన తర్వాత మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఓకే, బిఫోర్ దట్ నేను ఈ పీపీటీ అనేది మీకు పంపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోండి అంటే అది 2019 కావచ్చు, ఇక్కడ నుంచి ఏ వర్షన్ అయినా సరే మీరు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. 2022 లేటెస్ట్ వర్షన్ ఏదైనా సరే పర్లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు సర్వర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సర్వర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్ఎంఎస్ అంటారు, అది కూడా ఇక్కడే చెప్పుకున్నాం. ఆ ఎస్ఎస్ఎంఎస్లోనే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ సిస్టంలోనే మనం వర్క్ చేసేదంతా. ఎందుకంటే దాని నుంచి సర్వర్కి కనెక్ట్ చేస్తాం. సర్వర్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుందండి. మనం చేసేది మొత్తం దేంట్లో వర్క్ చేస్తాము, ఎస్ఎస్ఎంఎస్లోనే వర్క్ చేస్తాం, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ సిస్టంలో. ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ చూపిస్తున్నాను కదా మీకు. ఇక్కడ జస్ట్ లైక్ మైక్రోసాఫ్ట్లోకి వెళ్తారు. వెళ్ళగానే 2019 కావచ్చు, అది పాతదైనా పర్లేదు. పాతదంటే ఏ డిఫరెన్స్ ఏమీ ఉండదు. బట్ 2019 కానీ ఇట్లాంటివి తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే కొత్తవి వచ్చేసి కొత్త అప్డేట్స్ మీకు లింక్స్ అవి ఇవి చేస్తుంటాడు. ఎక్కువ ఏమీ డిఫరెన్స్ ఏమీ ఉండదు. స్టిల్ 2012 కూడా వాడుతున్నారు. బట్ మనకి అవసరం లేదు. మనకి 2019 ఈజ్ ద ప్రాపర్ వర్షన్. మిగతావి ఎక్స్ప్రెస్ అనేది మీరు తీసుకోబోకండి. అది ఎక్స్ప్రెస్ అనేది కొన్ని ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. డెవలపర్ వర్షన్ మీరు తీసుకోవాలి. ఓకే, డెవలపర్ వర్షన్ తీసుకుంటే అన్ని ఫీచర్స్ వస్తాయి. ఎక్స్ప్రెస్ వర్షన్లో అన్ని ఫీచర్స్ ఉండవు. ఓకే, డెవలపర్ వర్షన్ని తీసుకోండి. ఆఫ్ కోర్స్ మనం చెప్పుకోబోయే ఇంచుమించు అన్నీ ఎక్స్ప్రెస్లో కూడా ఉంటాయి. బట్ డెవలపర్ వర్షన్ తీసుకోండి. ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఫస్ట్ ఈ ఈఎక్సి ఫైల్ మీకు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ మీడియా అని వచ్చేది ప్రతి దీంట్లో కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ క్యాబ్ ఫైల్, ఇది ఐఎస్ఓ ఫైల్ వద్దండి, క్యాబ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఐఎస్ఓ ఫైల్ అంటే అది డివిడి కిందకి, అది వేరే మీడియాకి వెళ్తుంది. క్యాబ్ ఫైల్ అయితే మనకి ప్రాపర్గా ఉండిద్ది. ఆ తర్వాత మీరు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేస్తున్నారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత అది క్యాబ్ ఫైలు జిప్డ్గా వచ్చింది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అంటే ఎక్స్పాండ్ చేస్తే మీకు ఇలా వచ్చిందండి. ఓకే, అన్ని ఫైల్స్ ఇలా వస్తాయి. దాంట్లో ఈ సెటప్ ఫైల్ని మీరు క్లిక్ చేయాలి. ఓకే, సెటప్ని క్లిక్ చేయగానే ఇది రికార్డెడ్ మీకు పంపిస్తాను, దాన్ని బట్టి ఫాలో కావచ్చు. ఏ ఇబ్బంది లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఫీల్డే కాబట్టి దే కెన్ అండర్స్టాండ్, దే కెన్ హెల్ప్ యూ. ఓకే, రైట్. సో ఇన్స్టలేషన్ తీసుకొని కంగారు పడకుండా చేయండి, ఏమి పెద్ద విషయం ఏం కాదు. ఇన్స్టలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ సర్వర్ అండ్ స్టాండ్ అలోన్ ఇన్స్టలేషన్ అని వచ్చింది. స్టాండ్ అలోన్ అంటే మీ కంప్యూటర్లోనే మీరు ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాల్. ఎస్క్యూఎల్ సర్వర్ అనే పేరులోనే ఉంది. సర్వర్ అంటే అన్నిటికీ సర్వ్ చేసేది అని అర్థం కదా. అంటే నెట్వర్క్లో ఉంటే అంటే ఇది హండ్రెడ్స్ ఆఫ్ మిగతా సిస్టమ్స్కి కనెక్ట్ చేస్తుంది అని అర్థం. బట్ మనం నెట్వర్క్లో ఉన్నామా, లేం కదా. మీ దగ్గర సిస్టమ్ ఉందండి, యు ఆర్ ద కింగ్ అంతే. మీరు వేరే సిస్టమ్స్ తోటి కనెక్షన్లో లేదు కదా, కేబుల్ తోటి. మామూలుగా అయితే కంపెనీస్లో అట్లా
నెట్వర్క్ కనెక్షన్ అయితే ఉండిద్ది. ఓకే, నెట్వర్క్ కనెక్షన్ ఒక సర్వరే ఉండిద్ది, మిగతా వాళ్ళందరూ క్లయింట్లు అనమాట. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఆ సిస్టమ్ అట్లా ఒక ఉంది. సర్వర్ మీద అన్ని వర్క్ చేస్తుండాలి. ఒక సర్వర్ మీద మిగతా క్లయింట్లు అందరూ వర్క్ చేస్తారు. సర్వర్ డౌన్ అయిందంటే మిగతా ఏది పనిచేయదు. బట్ ఇక్కడ ఏంటి, మీరే సర్వర్, మీరే క్లయింట్, ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరే, మీ దగ్గరే ఉంది. ఎందుకంటే మీకు సింగిల్ సిస్టమే చేస్తున్నారు కాబట్టి. అది ఇక్కడ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ అంటే యు ఆర్ ద సర్వర్, యు ఆర్ ద క్లయింట్ అన్నట్టు. ఫస్ట్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ అప్డేట్స్ అవి అడుగుతాయి. ఓకే, అది ఉంచేసేయండి, ఏమీ ఇబ్బంది లేదు. నెక్స్ట్ కొట్టేసేయండి. ఫైర్ వాల్ వార్నింగ్ వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. ఓకే, ఆ తర్వాత ఇన్స్టాలేషన్ టైం, పర్ఫామ్ న్యూ ఇన్స్టాలేషన్. ఓకే, వాట్ ఎవర్ వర్షన్ ఏదైనా కావచ్చు. ఓకే, న్యూ ఇన్స్టాలేషన్. యాడ్ ఫీచర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్స్టాన్స్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కీప్ ఆన్ మైండ్. ఎస్క్యూఎల్ సర్వర్ని మీరు 3-4 సార్లు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు వేరే వేరే పేర్లతోటి. ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి ఒక పేరు పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ కెపాసిటీ, మీ సిస్టమ్ కెపాసిటీ అన్నీ బాగుంటాయి. ఓకే, అంటే కొన్ని అంటే అడ్మినిస్ట్రేషన్ అవి చేసేటప్పుడు అట్లాంటి అవసరం కూడా వస్తుంది. ఓకే, డీబీఏలో మేము చెప్తాం, అది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లో. మీకు యువర్ డెవలపర్, అడ్మినిస్ట్రేషన్ మీకు అవసరం లేదు కాబట్టి, డెవలపర్ కాబట్టి మీరు ఇన్స్టాన్సెస్ యువర్ ద న్యూ ఇన్స్టాలేషన్ అంటే ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు అని అర్థం. దానికి ఒక పేరు అదే పెట్టుకునేది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చాలా అబ్జర్వ్ చేయాలి మీరు. నేను ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. మీకేం చెప్పాను, డెవలపర్ తీసుకోండి అని చెప్పాను. పర్ఫామ్ న్యూ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్, కొత్తది, నాట్ ఎక్స్ప్రెస్, కొత్తది తీసుకోండి. స్పెసిఫై ఏ ఫ్రీ ఎడిషన్. ఓకే, డెవలపర్ ప్రొడక్ట్కి ఇవన్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే వాడే మైక్రోసాఫ్ట్ వాడే ఫ్రీగా ఇచ్చేసాడు. ఇది కిందది ఏమీ చేయకండి, నెక్స్ట్ కొట్టేసేయండి. తర్వాత లైసెన్స్ ఇవి అడుగుతుంది. ఈ మధ్యలో కనుక మీకు ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లౌడ్ అజ్యూర్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. అజ్యూర్ అనే ఆప్షన్ వస్తే ఆ ఆప్షన్ని డీసెలెక్ట్ చేయండి. అజ్యూర్లోకి మనం వెళ్ళటం, క్లౌడ్ ఇదనమాట. అది క్లౌడ్ సంబంధించిన టెక్నాలజీ అంటారు. దాంట్లో మీరు దీన్ని ఇన్వాల్వ్ చేయొద్దు, అంటే ఇన్స్టాలేషన్ ప్రాపర్గా జరగదు. అది ఆప్షన్ వస్తే ఇట్లా చెక్ బాక్స్ ఉండిద్ది కదా, అజ్యూర్ అనేవి వచ్చినప్పుడు. ఇప్పుడు దీంట్లో చూపించడం లేదు మీకు, దాన్ని డీసెలెక్ట్ చేసేయండి. మామూలుగా ఇది సింపుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. మీకేంటి ఇప్పుడు ఏ ఫీచర్స్ కావాలంటే మెయిన్ మీకు డేటాబేస్ ఇంజిన్ సర్వీసెస్ అంతే, ఇంకేం అక్కర్లేదు. మెయిన్ ఇది డేటాబేస్ ఇంజిన్ని మీరు స్టార్ట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ చెప్పాను కదా ఇంత ముందర, ఇన్స్టాన్స్ అంటే ఫస్ట్ టైం మీరు ఎస్క్యూఎల్ సర్వర్ని ఇన్స్టాన్స్ చేస్తున్నారు, కొత్తగా చేస్తున్నారు. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అనేది వస్తుంది, పేరు అదే పెట్టుకునేది. డిఫాల్ట్ ఇన్స్టాన్స్ అని మామూలుగా వచ్చిందండి, అర్థమైందా? నేను ఆల్రెడీ ఏం పేరు పెట్టున్నాను ఇంతకుముందు, దానికి ఎక్స్ప్రెస్ ఈజ్ ద డిఫాల్ట్ ఇన్స్టాన్స్. ఆల్రెడీ వేరేది ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇది రెండోది. కాబట్టి ఇప్పుడు నేమ్డ్ ఇన్స్టాన్స్ అంటే మీరు పేరు పెట్టుకోవాలి, అర్థమైందా? ఒకసారి ఇన్స్టాల్ చేసి ఉంటే రెండోసారి ఇన్స్టాల్ చేస్తున్నారంటే అప్పుడు మీరు పేరు పెట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా అది డిఫాల్ట్ కాకుండా నేమ్డ్ ఇన్స్టాన్స్ అని పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మీరు ఫస్టే ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి డిఫాల్టే కరెక్ట్. డిఫాల్ట్ అంటే అదే పేరు పెట్టుకునేసిద్ది, మీకు అక్కర్లేదు. నెక్స్ట్ అని ఇవ్వండి, డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను స్క్రీన్ షాట్లో మీకు నేమ్డ్ అని పెట్టాను, ఎందుకు, నాకు ఆల్రెడీ ఒకటి ఈ సర్వర్ ఇన్స్టాల్ అయింది కాబట్టి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక్కడ మాత్రం అదే
డిఫాల్ట్ అనే వచ్చేదిలేండి, అదే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇంకా ఏమి ఇవన్నీ ఎక్కర్లేదు, మనం ఏదైనా కావాల్సి ఉంటే ఫ్యూచర్లో నెక్స్ట్ అని ఇచ్చేసేయండి చాలు. ఓకే, తర్వాత ఓకే. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వాడుతున్నారు? విండోసే కదా. విండోస్. విండోస్లో లాగిన్ అయ్యేటప్పుడు మీ యూజర్ నేము ఆ పాస్వర్డ్ వచ్చింది కదా. ఎస్క్యూఎల్ సర్వర్ ఎవరిదండి? మైక్రోసాఫ్ట్ వాళ్ళదే కదా. అవును సార్. వాళ్ళు వీళ్ళు ఒకటే కాబట్టి, ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఒకటే కాబట్టి వాళ్ళ అథెంటికేషన్ని తీసుకోమని ఇక్కడ అడుగుతుంది, లేదంటే మిక్స్డ్ మోడ్ అని అడుగుతుంది. అంటే ఓకే. అథెంటికేషన్ అంటే మీరు లాగిన్ అయ్యేదానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి ఇవ్వాలి జనరల్గా. ఆల్రెడీ విండోస్లో లాగిన్ అయ్యారు కాబట్టి దాని చూడండి, ఫస్ట్ విండోస్ అథెంటికేషన్ మోడ్ ఇదే సెలెక్ట్ చేసేసుకోండి. మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ మోడ్లో అయితే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగిద్దో అదే తీసేసుకునేది. దాన్నే ఎస్క్యూఎల్ సర్వర్ కూడా వాడుకుంటారు. దానికి మీరేం చేస్తారు, ఇక్కడ యాడ్ కరెంట్ యూజర్ అనే బటన్ని ఫస్ట్ స్టెప్ ఇది, తర్వాత స్టెప్ ఇది, తర్వాత నెక్స్ట్ అనేస్తే మీకు విండోస్ ఏదైతే మీరు యూజర్ వాడుకున్నారో అదే ఎస్క్యూఎల్ సర్వర్ కూడా వాడుకున్నారు. దట్స్ ఆల్. ఇన్స్టాల్ ఈ స్టెప్స్ ఇంతకుముందు చెప్పిన స్టెప్స్ మీరు జస్ట్ ఫాలో అయితే సరిపోయింది. ఓకే, ఓకే. ఇన్స్టాల్ అంటే మీకు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, సక్సీడెడ్, డేటాబేస్ ఇంజన్ సక్సీడెడ్. సో ఇంతటితోటి ఇది అయిపోయింది. బట్ ఇది సర్వర్ యాక్టివిటీ. ఇప్పుడు దాకా నేను చెప్పింది సర్వర్ యాక్టివిటీ. సర్వర్ ఉంటే సరిపోదు, సర్వర్ మెయిన్ వర్క్ అంతా చేసే సర్వరే, కానీ కనిపించదు. మీరు విజువల్గా చేసేది ఎక్కడ? ఎస్ఎస్ఎంఎస్ అంటారు. ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్ఎస్, మీరు సెర్చ్లో ఎస్ఎస్ఎంఎస్ అని. ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్ఎస్ఎంఎస్, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. దీన్ని క్లిక్ చేస్తే మీకు మేనేజ్మెంట్ స్టూడియో అంటే సర్వర్కి ఎట్లా కనెక్ట్ కావాలి అనేది దీంట్లోనే మొత్తం ఇక్కడ చేయాల్సిన వర్క్స్ అని, సర్వర్ తోటి చేయాల్సిన వర్క్స్ అన్ని దీంట్లో చేసుకుంటాం కంఫర్టబుల్గా మనం. సో దాన్ని ఇన్స్టాల్ చేయాలి మనం. దాన్ని ఇన్స్టాల్ చేసేదానికి ఇప్పుడు సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది కదండి మీకు. నెక్స్ట్ ఏమి ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఎస్ఎంఎస్ ఇన్స్టాల్ చేయాలి. అర్థమైందా? ఓకే. గూగుల్లోకి వెళ్ళండి, ఎస్ఎస్ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉందో అరౌండ్ 19 అని ఇట్లా లేటెస్ట్ వర్షన్, అది డౌన్లోడ్ ఎస్ఎస్ఎంఎస్ 19 ఇట్లా అప్డేటెడ్ వర్షన్ తీసుకోండి, పర్లేదు. ఓకే. ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత 18 కానీ ఏదైనా పర్లేదు రిలేటెడ్గా. సూటబుల్ కాకపోతే మరి అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఎప్పటికప్పుడు అది అడుగుతుంది. ఇదే విధంగా మీకు ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఇన్స్టాలేషన్ అడిగితే ఇన్స్టాల్ అని ఇవ్వండి. కంప్యూటర్ని ఒకసారి వీలైతే రీస్టార్ట్ చేసేయండి. ఓకే, దట్స్ ఆల్. ఎస్ఎస్ఎంఎస్ అని క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోబోయే హౌ టు వర్క్ విత్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎవ్రీథింగ్ మనకి వచ్చింది. డేటాబేస్ ఇంజిన్ తోటి, సర్వర్ తోటి ఎస్ఎస్ఎంఎస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యిద్ది. ఓకే, మీ సర్వర్ పేరు పెట్టుంటారు కదా, ఆటో డిఫాల్ట్ సర్వర్, అది సెలెక్ట్ చేసుకోండి. ఎట్లా కనెక్ట్ అయ్యిద్ది, ఎట్లా ఇది వచ్చింది, ఎవ్రీథింగ్ డైరెక్ట్గా స్టూడియో ఇలా వచ్చింది. అక్కడ మనం వర్క్ చేద్దాం. ఓకే, సో విల్ కంటిన్యూ టుమారో. నేను ఏదైతే చెప్పానో అది ఫినిష్ చేసేయండి. మొత్తం సర్వర్ని ఎస్ఎస్ఎంఎస్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత నేను పవర్ బిఐ అవన్నీ ఎట్లా చేయాలి ఫస్ట్ మనం దీంట్లో మూవ్ అయితే తర్వాత చేద్దాం నెక్స్ట్ థింగ్. ఓకే, గుడ్ నైట్. విల్ కంటిన్యూ టుమారో. ఓకే, ఓకే. ఉంటాను. థ్యాంక్ యూ.